పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 19వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 20వ అధ్యాయం చదువుకుందాం. అసురు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అస్తోదునకు వచ్చిన సంవత్సరమున అస్తోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయుము. అతడు అలాగ చేసి దిగంబరి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చియు కూసును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అసురు రాజు చెరపట్టబడిన ఐగుప్తులను, తమ దేశము నుండి కొనుపోబడిన కూషీలను, పిన్నలను, పెద్దలను, దిగంబరులుగాను చెప్పులు లేని వారిని గాను పట్టుకొని పోవును. ఐగుప్తులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును తీసివేయించి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీలను గూర్చియు తాము అతిశయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుతురు. ఆ దినమున సముద్ర తీర వాసులు అసురురాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగ సంభవించినదే, మనం ఎట్లా తప్పించుకొనగలమని చెప్పుకొందురు. ఇంతటితో యెషయా గ్రంథం 20వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 21వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.